టీడీపీ అధినేత రా కదలిరా పేరుతో రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ఇక గతంలోనే అరకు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు ఆ నియోజకవర్గంలో తాజాగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించేశారు. ఇక ఇప్పటి వరకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రిని పక్కన పెట్టేశారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిని చేశారు. ఇక అసలు చంద్రబాబు నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటి? మాజీ మంత్రికి ఎందుకు సీట్ లేకుండా చేశారు? హ్యావ్ ఎ లుక్. ఉత్తరాంధ్రలో అరకు నియోజకవర్గం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రశాంతమైన అరకు నియోజకవర్గం చుట్టూ ఇప్పుడు అన్ని పార్టీల రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవిని ప్రకటించింది. వైసీపీ చేపడుతున్న నియోజకవర్గాల మార్పులో ఎంపీ మాధవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. దాంతో అక్కడ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. నాది ఒకటే విన్నపం, ఇక్కడ ఉన్న ఎవరైతే నిరసనకారులు ఉన్నారో, ఎవరైతే సీట్లు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటి విన్నవించుకుంటున్నాను. సీట్లు నిర్ణయించేది మరి గౌరవ పార్టీ పెద్దలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో 2019లో నన్ను ఎంపీగా ఆశీర్వదించి మీ ప్రాంతానికి పంపించారు. ఈ 5 ఏళ్లు మీరు నన్ను మీ సొంత చెల్లిగా బిడ్డగా మీరు భావించి నన్ను చూశారు. మరి ఏదైతే మరి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించినప్పుడు మరి మీకు అంటే లోకల్గా ఉన్నందుకు మీకు ఆశ ఉండవచ్చు. మరి ఇక్కడున్న పార్టీ పరిస్థితులు బట్టి ఇక్కడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడ పంపించడం జరిగింది. మనకి ఏమన్నా సమస్యలు ఉంటే, ఇక్కడ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన సమస్యలు తీర్చడానికి మన పెద్దలు ఉన్నారు, మన ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళని కలిసి మన సమస్యలు పరిష్కరించుకుందాం. టీడీపీ అధినేత కూడా అరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కేడారి శ్రవణ్ను తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. అరకులో జరిగిన రా కదలిరా సభలో దొన్నుదొర సిఆర్ఈకి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. దాంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున కేడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. 2018లో జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో ఆయన మృతి చెందారు. అప్పుడు పరామర్శకు వెళ్లిన చంద్రబాబు కేడారి కుటుంబానికి న్యాయం చేస్తానని మాటిచ్చారు. తర్వాత 3 నెలలకు దివంగత ఎమ్మెల్యే కొడుకు కేడారి శ్రవణ్ను ఎన్నికల్లో గెలవకుండానే సీఎం చంద్రబాబు మంత్రిని చేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో కేడారి శ్రవణ్ పరాజయం పాలయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అరకు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాంటిది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఆయన్ను తప్పించి ఎమ్మెల్యే అభ్యర్థిగా దొన్నుదొర సిఆర్ఈని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేడారి సర్వేశ్వరరావు గారు గాని సిరివేణి సోమ గారిని గాని ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నాయకుల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గర ఉంది. అబ్రహం ఉన్నాడు, శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రావణ్ ఉన్నాడు. వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. నేను అందుకని గెలుపు కూడా గెలవాలి. గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో, ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా. అందుకే అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్నుదొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. అదే మాదిరిగా అబ్రహం గారిని, శ్రావణ్ని ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా. 2019 ఎన్నికల్లో దొన్నుదొర అరకు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 28,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగిన ఆయన టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచారు. అప్పట్లో కేడారి శ్రవణ్ 3వ స్థానానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. వైసీపీ గాలి ఉండడంతో కొద్ది ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై దొన్నుదొర ఓటమి పాలయ్యారు. ఆ లెక్కలతోనే చంద్రబాబు కేడారి శ్రవణ్కు బదులు దొన్నుదొర అయితేనే బెటర్ అన్న నిర్ణయానికొచ్చి అరకు అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వైసీపీ నుంచి ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడంతో ఆర్థికంగా బలమైన మాధవిని ఎదుర్కోవడం కెడారి శ్రవణ్కు కష్టమని టీడీపీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే దొన్నుదొర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటున్నారు. అదలా ఉంటే ఎంపీగా మాధవి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. దానికి తోడు ఆమె నాన్ లోకల్ కావడంతో మాధవికి టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ క్యాడర్ బహిరంగంగానే చెప్తోంది. మాధవిపై ఉన్న విమర్శలు, వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి టీడీపీకి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. దొన్నుదొర ట్రైబల్ దొర కావడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా అధినేత భావిస్తున్నారట. గతంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి అయిన కెడారి శ్రవణ్ తర్వాత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కావడం, దొన్నుదొర ఇండిపెండెంట్గా 28,000 ఓట్లు తెచ్చుకోవడం ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ క్యాడర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బలమైన ఓటు బ్యాంక్ కలిగొన్న దొన్నుదొరకి కెడారి శ్రవణ్ వర్గం కలిసొస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. మరి సీటు గల్లంతైన కెడారి శ్రవణ్ పార్టీ నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడి ఉంటారో చూడాలి.